మనం రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. రామ్మోహన్ గారు మాట్లాడండి. రైట్ రామ్మోహన్ గారు. థ్యాంక్ యూ సార్. ఏం లేదు, మీకు రాజశేఖర్ గారు క్షమించాలి, మీ అందరు కూడా లైవ్ లో తీసుకున్నందుకు. చదువు ఉంది, గతంలో కూడా మనం మాట్లాడుకునే సందర్భాలు. చెప్పండి రామ్మోహన్ రావు గారు. ఎందుకంటే వాళ్ళు వచ్చినాక మాట్లాడుకుంటే వాళ్ళు ముగ్గురు మాట్లాడేది సరిపోతుంది. నేను మాట్లాడితే మళ్ళీ అందులో జోక్యం జరుగుతుంది. వెంకటరెడ్డి గారు పెద్ద మనసుతో మీరు కూడా అంగీకరించాలి, క్షమించాలి. వెంకటరెడ్డి గారు నేను కూడా ఇంతకుముందు ఇదే ఇంకో ఛానల్ ఉంది, వరుసగా వస్తున్నాం కనుక కొంచెం ఆలస్యమైంది. ఇక మీరు అడిగిన ప్రశ్న చెప్తాను. అసలు సభాపర్వమా సవాళ్ళ పర్వమా ఏం జరగాలి చెప్పండి? సభాపర్వం జరగాల్సింది సవాళ్ళ పర్వం జరుగుతుంది కదా. బస్తీ మీద సవాల్ అంటున్నారు, తొడలు కొడుతున్నారు, రకరకాలు చేస్తున్నారు. వెంకటరామ్ గారు కూడా వచ్చారు, వారికి నమస్కారం సార్ చెప్తాను గారు. ఎందుకంటే నేను ఏమంటానంటే ఆవేదనతో చెప్తున్నాను, ప్రతిపక్షము అధికార పక్షం రెండు కలిస్తేనే నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే 11 మంది ఉండని, 10 మంది ఉండని, 30 ఉండని, ఒక్కడే ఉండదు. చూసాం కదా మనం గతంలో కాంగ్రెస్ పార్టీ జనార్దన జనం 26 మంది ప్రతిపక్షానికి సరిపోను మెంబర్లు కూడా లేకుంటే ప్రతిపక్ష స్థానం దక్కకపోయినా సరే ఆనాడు జనార్దన్ రెడ్డి గారు గట్టి నిలబడ్డారు. నేనేమంటున్నానంటే ఇక్కడ స్థానాలు ఎన్ని, ఎవరు పెద్ద ఎవరు గొప్ప లేదు. ప్రతిపక్షము అధికార పక్షం కలుస్తుంది. అధికార పక్షం ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షాన్ని కూడా అంతే బాధ్యత. అసలు చర్చ మొదలుపెట్టింది ఎవరు చూడండి, రామశేఖర్ నేను చెప్తున్నాను. అంటే ఇప్పటిదాకా హామీల గురించి రకరకాలుగా ఒకరి మీద ఆరోపణలు చేస్తున్నారు, భక్తి మీద సవాల్ అంటున్నారు. కానీ మొన్న చర్చ మొదలు పెట్టింది సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. ఎందుకంటే మీ ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రిని వాళ్ళు మాట్లాడుకుంటారు పార్టీల వాళ్ళు. మీకు నాకు అందరికీ తెలంగాణలో ఉన్న అందరికైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి కదా. అట్లా ఏమంటున్నానంటే ప్రధానమంత్రి మన రాష్ట్రపతి అని మనం మాట్లాడాలి. మీ రాష్ట్రపతి మా రాష్ట్రపతి మా ప్రధానమంత్రి ఉంటాం. నెంబర్ రెండోది, ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ ఆ విధానాలు కొనసాగించే క్రమంలో ప్రయారిటీస్ మారుతాయి. మేము ఏమనుకున్నాం, మేము హామీ ఇస్తాం, దాని ప్రయారిటీ మర్చిపోతుంటాం. ఇది మన ప్రభుత్వాలు కంటిన్యూషన్ ఉంటుంది, కంటిన్యూటెడ్ ప్రాసెస్ అంటారు. ఇప్పుడు ఈ చర్చ ప్రారంభించింది ఎవరు? రైతులు బయటకు రమ్మని. మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చాము. ఈ 60,000 ఉద్యోగాలు లెక్క పెట్టుకోండి, మేము ఇచ్చిన వాళ్ళని పిలిపిస్తాను, ఎల్బీ స్టేడియం సాక్షిగా అక్కడ పిలుస్తాను. ఒకవేళ ఒక్కటి దాక్కున్నా ఏమంటారు రేవంత్ రెడ్డి గారు, ఒక్కటి దాక్కున్నా నేను ముప్పు నేలకు రాస్తాను, కాళ్ళు మొక్కుతాను, బయటకు వెళ్ళిపోతాను అని అంటాం. ఇది ఆయన ఛాలెంజ్. అంటే ఎక్కడికి ఛాలెంజ్? అసెంబ్లీకి రమ్మండి ఆయన, మొట్టమొదటి అక్కడికి ఛాలెంజ్. రెండోది ఏమంటున్నారంటే బాధాకరంగా ఉంటది, మోడీ వచ్చినా కేడీ వచ్చినా ఏం మాటలు అండి. నేను బీజేపీ వాడిని కాదు కదా, నేను ఏమంటున్నా అంటే మోడీ వచ్చినా కేడీ వచ్చినా ఏం మాటలు. నెంబర్ 2, రెండోది ఆయన ఇద్దరు పేర్లు తీసుకున్నారు, ముగ్గురు పేర్లు తీసుకున్నారు. అంటే బీఆర్ఎస్ లో కేసీఆర్ వచ్చినా సరే, కేటీఆర్ వచ్చినా సరే, కిషన్ రెడ్డి వచ్చినా సరే అని ఈ ముగ్గురిని తీసుకున్నారు. అందుకని మీరు స్పందించాల్సి వస్తుంది. మోదీ వచ్చినా కూడా మోదీ పేరు కూడా ఎత్తారు. అంటే మోడీ వచ్చిన ఢిల్లీలో మోడీ వచ్చినా, గదిలో కేడీ వచ్చినా అన్నారు. అది ఎట్టి ప్రాస ఈ మాట అన్నారు. మొత్తం లైవ్ ప్రత్యక్షంగా చూశాను, సమస్య లేదు, అందరికీ చూపించదు కదా. ఏమంటా అంటే మోడీ కేడీ ఈ మాటలు, లేకపోతే రేవంత్ రెడ్డి ముగ్గురు పేర్లు పిలిచినప్పుడు మర్యాద గారు అని మాట్లాడాడు. కేటీఆర్, కేసీఆర్, లేకపోతే కిషన్ రెడ్డి వచ్చినా సరే అన్నారు, బాగానే ఉంది కరెక్ట్. కానీ ఇక్కడ రమ్మన్నాడు, వీళ్ళను ఎల్బీ స్టేడియం రమ్మంటారు. నా కార్యకర్తలతో నేను అని అన్నాడు. అంటే యుద్ధం ప్రకటించినట్టుగా మధ్యకాల రాజకీయాలు ఉన్నాం మనం. ఏమన్నా నీ కార్యకర్తలు నువ్వు వచ్చి, బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళు వచ్చి, బీఆర్ఎస్ కార్యకర్తలు మనతోనేమో కిషన్ రెడ్డి గారు వచ్చి తనకు కావాలన్నా కాదు కదా. అంటే బస్తీ మధ్య సవాల్ అనేది మొట్టమొదటి ఈ గతంలో పక్కన పెడతాం. ఎవరెవరు తప్పు చేశారంటే ఇప్పుడు రాజకీయాలు చిన్నవాడికి మంచిదంటే పెద్దవాడికి మంచిది కాదని తప్పు. నేను కొన్ని విషయాలు అక్కడికి మిగతా వాళ్ళకి ఇచ్చి పెడతాను. నేనేమంటున్నానంటే అక్కడ మొదలు బస్తీ మీద సవాల్ అనేది రేవంత్ రెడ్డి గారు. దానికి ప్రతిగా ఒక్కరోజు తేడాలో 72 గంటలు సమయం ఇస్తున్నారు, వాళ్ళు ప్రెస్ లో కూడా ఉన్నారు. ఈ రెండు తప్పే అంటున్నాను. అంటే వారు అడిగిన దానికి కొంచెం సమాధానం చెప్పారు, కాదని పెట్టాను. కానీ సరే రెండు తప్పే. ఎక్కడ చర్చ జరగాలి? సభాపర్వం జరగాలి, సభలో చర్చ జరగాలి. నేను స్పష్టంగా అన్నిటి మీద అంటే వాటిని ఎత్తేసుకుంటారు, ఒకరి మీద ఒకరు ఏం జరిగింది. కొన్ని విషయాలు మాత్రం రైతులకు ఏమేం చేసామో అంతకంటే ఎక్కువ చేసినాం అంటున్నారు. నేను రైతుగా మాట్లాడుతున్నాను, ఒక సామాన్యుడిగా మాట్లాడుతున్నాను. మొత్తం మూడు రకాల సభలు జరిగింది కాంగ్రెస్ హామీ. మొట్టమొదటి వరంగల్ డిక్లరేషన్. వెంకటరామ్ గారు బాగా చెప్తూ వరంగల్ డిక్లరేషన్ లో ముగ్గురు ప్రధాన నాయకులందరూ వచ్చి ఆనాడు ఏం మాట్లాడారు? మేము రైతులకు ఏది రైతు బంధు రైతు భరోసా ఇస్తాం 15,000 అన్నారు. తర్వాత ఏది మన కౌలు రైతులకు కేసీఆర్ ఇస్తలేడు, కౌలు రైతులకు మేము 12,000 ఇస్తా ఉన్నారు. అట్లాగే వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా ఉన్నారు. ఇట్లా ఒక 4 మాకు ఈ 4-5 హామీలు రైతు డిక్లరేషన్ చెప్తారు. తర్వాత సరూర్ నగర్ లో మన ప్రియాంక గాంధీ గారు అంటారు, యువ నాయకుడు. ఆమె 2,000 రూపాయలు 4,000 రూపాయలు మన వీళ్ళకి ఇస్తామన్నారు. ఎవరికి? మన నిరుద్యోగులకు ఇస్తామన్నారు.
ఇంకా కామన్ డిక్లరేషన్ బీసీలో పెట్టారు. ఇవి ఓంగా వాళ్ళు అన్న మొత్తం ఏది గ్యారంటీలను ప్రకటించారు మొత్తం ముగ్గురు కలిసి. అంటే కుటుంబ సభ్యులు, కుటుంబ కథ సమేత చిత్రం చూసాం మనం. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అందరూ వచ్చి వాళ్ళు ఏం చేసిండ్రు అంటే, మేము ఈ గ్యారంటీలు 6 గ్యారంటీలు రాసిస్తున్నాం, మేము వచ్చిన తర్వాత 100 రోజుల్లో దీని గ్యారంటీలు తీరుస్తామని ఒక పెద్ద హామీ పత్రం రాసిచ్చారు ప్రజలందరికీ.